జామ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ! సో, ఈరోజు యాపిల్ జామ్‌ని ఎలాంటి ఫుడ్ కలర్ ఉపయోగించకుండా ప్రిపేర్ చేయడం చూపిస్తానండి. దానికోసం 3 యాపిల్స్‌నయితే తీసుకొని పై పొట్టు మొత్తం తీసేసి, లోపల ఇలా గింజలు కూడా తీసేసుకొని సన్నంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. తర్వాత కలర్ కోసం నేను ఒక చిన్న బీట్రూట్ ముక్కని తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి రెండిటిని ఒక చిన్న బౌల్‌లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా ఉడకాలి. ఇది కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముక్కలు లేకుండా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలోని పేస్ట్‌ని వేసుకొని కొద్దిగా పంచదార పొడిని, తగినంత సాల్ట్‌ని వేసుకొని దగ్గరికయిన తర్వాత ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటది. ఎలాంటి ఫుడ్ కలర్ ఉపయోగించకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత ఇలా ఒక్కొక్క బ్రెడ్ మీద జామ్ రాసుకొని ఇలా కట్ చేసుకోవడమేనండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.